నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత ఎవరు? ఇదొక పెద్ద ప్రశ్న ప్రస్తుతం భారతదేశంలో చాలామంది. ఎందుకంటే 2026కి 75 సంవత్సరాలు పూర్తవుతుంది మోడీకి. మోడీ తర్వాత ఎవరు ఆ స్థానాన్ని తీసుకుంటారా? మోడీ రాజీనామా చేస్తారా? 2029 దాకా ఉంటారా? 75 సంవత్సరాలు నిండింది కాబట్టి ప్రధానమంత్రిగా తప్పుకొని వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఇదంతా కూడా 2024 లోక్సభ ఎన్నికల ముందు నుంచే భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతోంది. సో ప్రస్తుతానికి మనకి మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సీ వాటర్ సర్వే వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత ఎవరైతే బాగుంటుంది అన్న ఒక సర్వే ఒకటి నిర్వహించారు. దాని ఫలితాలంతా కూడా గురువారం సాయంత్రం విడుదల చేశారు. దాదాపు సీ వాటర్ 95,000 మందిని ఇంటర్వ్యూస్ తీసుకుంది. అట్లాగే ఇండియా టుడే అయితే 49,000 మంది పైన 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాళ్ళందరితో కూడా ఎవరైతే బాగుంటుంది అన్నది కూడా ఒక సర్వే ఒకటి నిర్వహించింది. అయితే ప్రస్తుతానికి సర్వేలు చాలామంది చెప్తున్నట్టుగా ఈ సర్వేలు నమ్మాలి ఇదంతా అంటే సర్వేలు ఎంతవరకు తీసుకోవాలనేది వ్యూవర్స్ ఇష్టము. సర్వేలు ఏమన్నా రిలీజ్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ ఇవ్వటం కూడా మా బాధ్యత కాబట్టి మీ వీడియో చేస్తున్నాం. ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా? 75 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇదంతా కూడా ఊహాజనితమైన ప్రశ్నలే. కాకపోతే ఎక్కువ భారతదేశంలో ఈ వార్త స్పెక్యులేట్ అవుతుంది కాబట్టి ఇండియా టుడే సీ వాటర్ దీని మీద కూడా ఒక సర్వే నిర్వహించినట్టుగా చెప్తున్నారు. దాదాపు మోడీ తర్వాత ఎవరు అన్న దాని మీద అమిత్ షా పేరు, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ వీళ్ళందరిది ఆప్షన్స్ ఇచ్చారు ఆ సర్వే చేసేటప్పుడు. ఆ సర్వే చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా హోమ్ మినిస్టర్ అమిత్ షాకి దాదాపు 25% మంది ఓటేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా అయితే బాగుంటుందని. యోగి ఆదిత్యనాథ్కి 19% ఓట్లు వేశారు. రెండో స్థానంలో ఉన్నాడు ఆయన అమిత్ షా తర్వాత. ఆ తర్వాత రోడ్స్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ మూడో స్థానంలో ఉన్నారు 13% ఓట్స్తో. సో ప్రస్తుతానికి రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళు కూడా రేస్లో ఉన్నారు కానీ 5% అప్రూవల్ ఇచ్చారు ఈ సర్వేలో మూడ్ ఆఫ్ ది నేషన్. దీని ప్రకారం అంతా కూడా దాదాపు అమిత్ షాకి అయితే 28%, 29% ఉండేది 2024 ఫిబ్రవరిలో, అంతకుముందు ఆగస్టు 2023లో చేసినప్పుడు. ప్రస్తుతానికి ఆయన తగ్గింది 25% వరకు అయితే ఆయన రెండో స్థానంలో ఉన్నారు. అంటే మోడీ తర్వాత అమిత్ షా అయితే బాగుంటుంది ప్రధానమంత్రి కానీ. దీనిలో ఎక్కువ మంది 31% మంది అమిత్ షాకి సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం నుంచి 31% మంది అమిత్ షా అయితే బాగుంటుంది అన్నదైతే ఎక్కువ మంది అభిప్రాయం వెలబుచ్చారు. ఆ 25% భారతదేశం మొత్తంలో కూడా అమిత్ షాకి వేసిన దానిలో ఎక్కువ శాతం మంది దక్షిణ భారతదేశం నుంచి మాత్రం అమిత్ షాకి ఫేవర్గా వేశారు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్కి వేశారు. యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకప్పుడు పాపులారిటీ బాగా ఉండేది. నెక్స్ట్ మోడీ తర్వాత ఆయనే ప్రధానమంత్రి అయితే బాగుండేదని 23% అలా ఉండేది అంతకుముందు. ప్రస్తుతానికి ఆయనది 19%కి వచ్చింది. అట్లాగే అమిత్ షా తర్వాత బాగా పికప్ అయింది ఎవరు అంతకుముందు కన్నా సడన్గా రేస్లోకి వచ్చిన పేర్లు ఎవరు అని చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ పేరు కూడా బాగా వినబడుతోంది. అట్లాగే శివరాజ్ సింగ్ చౌహాన్ది కూడా. రాజ్నాథ్ సింగ్ దాదాపు 1.2% ఆగస్టు 2024కి పుంజుకున్నారు ఆయన. అంతకుముందు చౌహాన్ పేరు ఎక్కువ. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాగా పికప్ అయ్యారు. ఆయనది 2.5% ఉండేది ఆగస్టు 2023లో. 1% దాదాపుగా ఆయనకి 2% పెరిగింది. ప్రస్తుతం 5.4% మంది ఆగస్టు 2024 వచ్చేటప్పటికి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాగుంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత అన్నది ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్తుంది. సో ప్రస్తుతానికి పేర్లు అయితే బాగా వినబడుతున్నాయి. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ అని. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మోడీ 2026లో 75 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి ఆయన తప్పుకుంటారా? 2029 దాకా ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా ఫుల్ టర్మ్ కంప్లీట్ చేస్తారా? ఇవన్నీ కూడా మనం అప్పుడే చెప్పలేం, వేచి చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం మూడ్ ఆఫ్ ది నేషన్ మాత్రం నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా అయితే ప్రధానమంత్రిగా బాగుంటుంది అన్నది దాదాపు 25% మంది ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఆ సర్వే చెప్తుంది. థ్యాంక్ యూ.